జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. నమో మహద్భ్యోస్తు నమస్యుభ్య. నమో యువభ్య నమ ఆవటుభ్య. ఏ బ్రాహ్మణా గామవధూతలింగా చరంతి తేభ్య శివమస్తు రాజ్ఞాం. పెద్దలకు, పిల్లలకు, యువకులకు, ఆటలాడుకునే బ్రహ్మచారులకు కూడా నమస్కారం. తిరస్కార యోగ్యమగు వేషముతో బ్రహ్మవేత్తలు భూమిపై సంచరించెదరు. వారి వలన రాజులకు మంగళము కలుగుగాక. 5th Canto 13th Chapter 23rd Prayer. భగవద్బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వదీపిక 3వ స్కందం 26th పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతవరకు స్వయంభువును సృష్టి చేయమని అన్నప్పుడు తను బ్రహ్మను ప్రార్థించడం జరిగింది. బ్రహ్మ ఒక కన్య సాయం సంధ్య అవతరించింది. ఆ సాయం సంధ్య రూపాన్ని వర్ణిస్తూ తనను ప్రశ్నలు అడిగారు. తర్వాత అసురులంతా కూడా చూసి ఆమెను స్వీకరించారు. తర్వాత భావం ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇది కూడా విదుర మైత్రేయుని యొక్క సంవాదంలో భాగమే. బ్రహ్మ నుండి ఆయా భావములు ఎట్లు బయలువెడినవో ఈ వృత్తాంతమును సూచించును. ఛాయ నుండి రాత్రి వచ్చినది, ప్రభ నుండి పగలు వచ్చినది, చాపల్యము నుండి సంధ్య వచ్చినది. రాత్రి అజ్ఞానము, పగలు ప్రకాశము, సంధ్యా సమయము చాంచల్యం అయి ఉండెను. ఇట్లు బ్రహ్మ శరీరము నుండియే ఆయా ధర్మములను సృజించెను. రాత్రి, సంధ్య, పగలు అను కాలములు అజ్ఞానమును, జ్ఞానమును, చాపల్యమును కలిగించునవి అని ఆ కాలములకు ఆయా వ్యవహారమును కల్పించెను. బ్రహ్మ అసురుల సంధ్యను స్వీకరించుట చూచి నవ్వుకొని తన దేహమునందలి కాంతితో అప్సరసలను, గంధర్వులను సృష్టించెను. సౌందర్యమునకు అప్సరసలు, గంధర్వులు ప్రసిద్ధి. ఆ భావములే ఆ పేర్లతో వెలిసినవి. తరువాత కాంతి అధికముగా గల తనకు అత్యంత ప్రియమగు ప్రాతః సంధ్య అనడి తన శరీరమును గంధర్వులుగా, అప్సరసలుగా సృష్టించెను. వారిని విశ్వావసు మొదలగువారు స్వీకరించిరి. ఆ బ్రహ్మ యొక్క సోమరితనము, బద్ధకము అను భావముల నుండి భూతములు, పిశాచములు వచ్చినవి. వారు జుత్తు విరియబోసుకొని దిగంబరులై తిరుగాడుచుండిరి. వారిని చూచి బ్రహ్మ కనులు మూసుకొనెను. ఆ బ్రహ్మ భూత పిశాచ సృష్టికి కారణమగు 4 రకములగు శరీరముగా ఆలస్యము అంటే బద్ధకము, ఆవలింత, నిద్ర, నిద్రమత్తు అను 4 రకముల భావములను సృష్టించెను. బ్రహ్మచేత విడువడిన 4 శరీరములకు ఆలస్యము అనగా సోమరితనము, బద్ధకము అను వాని నుండి భూత పిశాచములు వచ్చెను. రెండవది జృంభణము అనగా ఆవలింత. దానివలన ఇంద్రియములలో నీరసం ఏర్పడును. ఇంద్రియములలో నీరసం ఏర్పడినప్పుడే ఆవలింత వచ్చును. నిద్ర అనడి శరీరము నుండి ఇంద్రియములు పనిచేయకపోవుట అనడి స్థితి వచ్చును. ఇంద్రియములు పనిమానుట నిద్ర అనడి శరీరం నుండి వచ్చును. అపరిశుద్ధమగు వాటిని స్వీకరించుట ఉన్మాదము. అది కూడా భగవాను శరీరం నుండి వచ్చినదే. ఇట్లు ఈ ప్రాణులలో కనిపించు భావములు, కాలములు కూడా ఆ బ్రహ్మ యొక్క శరీరము నుండి వచ్చినవే. తరువాత బ్రహ్మ తాము బలవంతులమని భావించు సాధ్యులను, గుణములను సృష్టించెను. పితృగణములను వానివైపు చూడకుండా సృష్టించెను. ఇట్లు సాధ్యులను, పితృదేవతలను సృష్టించిన ఊర్జస్సు అనగా బలము కలిగిన శరీరమును వారే స్వీకరించిరి. అందుచే కర్మలచే బలమును పొందవలనని కోరెడి వారు సాధ్యులను, పితరులను బల సంపాదనకు ఆరాధింతురు. సాధ్యులను ఆరాధించు వారికి పాలించు శక్తియు, పితరులను ఆరాధించు వారికి సంతతియును లభించును. బ్రహ్మ తాను ఎవ్వరికీ కనబడకుండా ఉండునట్లు తిరోధాన శక్తి గలవాడై సిద్ధులను, విద్యాధరులను సృష్టించెను. అంతర్ధానము అను ఆశ్చర్యకరమగు శక్తి ప్రధానముగా గల శరీరము నుండి సృజింపబడుటచే సిద్ధులకు, విద్యాధరులకు ఆ శక్తి కలిగెను. బ్రహ్మ తన శరీరమును చూచుకొని ఆనందించున్నప్పుడు తన ప్రతిబింబమును చూచి
ఆనందించినప్పుడు కిన్నరులను కింపురులను కింపురుషులను సృష్టించెను. ప్రతిబింబమనడి శరీరమును కిన్నరులు కింపురుషులు స్వీకరించిరి. వారిద్దరూ కలిసి ప్రతిబింబమును చూచి బింబము అని ఆనందించినట్లు సంధ్యా సమయంలో బ్రహ్మను ఇట్లు స్తోత్రము చేయుదురు. వారు బ్రహ్మగుణములు గానము చేయుదురు. బ్రహ్మ భోగములను అనుభవించుచు అనేకములగులో ఆలోచనలు చేయుచు పరుండి ఉండి క్రోధముతో సృష్టివృద్ధిని అందుట లేదని ఆలోచన కలిగి క్రోధముతో కూడిన శరీరమును విడిచెను. అప్పుడు కోపము ప్రధానముగా గల శరీరము నుండి జారిన కేశముల నుండి పాములు పుట్టెను. కాలు చాచుట ముడుచుట మొదలగు వ్యాపారములను చేసడి శరీరము నుండి సర్పములు పుట్టెను. భోగముచే సౌకుమార్యముచే చాలా ఆలోచించుచు కదలలేక పరుండెడి శరీరము నుండి నాగములు అనగా పాములలో ఒక జాతి పుట్టెను. ఇవి అన్నియు బ్రహ్మ కోపముచే వదిలిన శరీరము నుండి పుట్టినవి కనుక పగగలవై మెత్తని శరీర స్పర్శగలవై పొడవై ఎల్లప్పుడూ నేలపై పరుండెడి జీవులైనవి. ఈ విధముగా రకరకములకు సృష్టులను చేసిన తరువాత తన మనసుచే సంకల్పించి ప్రజలను సృష్టించగల మనువులను సృష్టించెను. వారికి తన వలె పురుషాకారంలో నుండి దేహములను కల్పించెను. శరీరమును పురము అందురు. తన శరీరముతో సమానముగు శరీరమును అనగా పురమును సృష్టించి వారికి వసంగుటచే మనువులు బ్రహ్మను స్తోత్రము చేసిరి. ఓ సృష్టికర్త, పురుషాకారముగు శరీరమును చాలా బావుగా సృష్టించితివి. ఈ పురుష శరీరమునందే స్వర్గమునకు మోక్షమునకు సాధనములకు కర్మలన్నీ ఆధారపడి ఉన్నవి. ఇంక మేము ఈ శరీరముతో అనుభవింపదగిన పదార్థములను అనుభవించవలెను. వానిని అనుభవించి ఆనందింతుము అనిరి. తరువాత బ్రహ్మ భగవదుపాసన తపస్సు అని వానితో కూడినవాడై ఇంద్రియములను నియమింపగలవాడై ప్రకృతి కంటే వేరైన ఆత్మ యొక్క యథార్థ స్వరూపమును చిత్తైకాగ్రతతో భావించుచు ఋషులను సృష్టించెను. ఆ శరీరమునందలి తపస్సు, విద్య, సమాధి, యోగము, వైరాగ్యము మొదలగు భావములన్నింటినీ ఋషులకు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నొసంగెను. ఇట్లు భావ సృష్టి మొదలు మనుష్య సృష్టి వరకు వివరించెను. విదురుడు స్వయంభవ మనువు యొక్క వంశములను వర్ణింపవలసినదిగా మైత్రేయుని కోరెను. స్వయంభవ మనువు వంశము మహాత్ములకు అభిమతమైనది. ఆ వంశమునందు స్త్రీ పురుషుల దాంపత్య ధర్మముచే సంతానము ఆవిర్భవించుచుండెను. స్వయంభవ మనువు కుమారులు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనువారు వర్ణాశ్రమ ధర్మములను అతిక్రమింపకుండా సప్తద్వీపములతో కూడిన భూమిని ఎట్లు రక్షించిరో ఎరింగింపుడు. స్వయంభవ మనువునకు దేవహూతి అనడి పుత్రిక కూడా కలదని చెప్పితిరి. ఆమె కర్దమ ప్రజాపతి వలన ఎందరిని కనెను. వారెవరు? రుచి, దక్షుడు అని ఇద్దరు ప్రజాపతులు మనువు కుమార్తెలకు ఆకూతిని ప్రసూతిని భార్యలుగా పొంది సంతతిని ఎట్లు వృద్ధి చెందించిరి వివరింపుము. విదురుడు ఇట్లు ప్రశ్నింపగా మైత్రేయుడు ముందు కర్దమ దేహూతుల చరిత్రను చెప్పుటకు ఉపక్రమించెను. బ్రహ్మ ప్రజలను సృష్టించుమని కర్దమునకు ఆజ్ఞాపించెను. అతడు సరస్వతీ నది యందు 10,000 సంవత్సరములు తపస్సు చేసెను. అతడు ఏకాగ్రము చిత్తముతో తపస్సు చేసిన తరువాత పుండరీకాక్షుడు అతని తపస్సునకు సంతుష్టుడై తన శరీరమును దర్శింపజేసెను. ఆ శరీరము పంచోపనిషన్మయము. అది పంచోపనిషత్తులనడి మంత్రములచే ఎరుంగదగినది. కళ్యాణ గుణములు కలది. అట్టి దివ్యమంగళ విగ్రహమును అతనికి దర్శింపజేసెను. కర్దముడు భగవానుని దర్శించెను. ఆ భగవానుడు నిర్మలముగు సూర్యుని వంటి కాంతి గలవాడై ఉండెను. తెల్లని పద్మములు నల్లని కలవలు చేర్చి కూర్చిన మాలికలను దాల్చి ఉండెను. అలకలు అనగా ముంగురులు ముఖముపై జారుచుండెను. నిర్మలము వస్త్రమును దాల్చి ఉండెను. కిరీటము, కుండలములు, శంఖ, చక్రములు, గదను ధరించి ఉండెను. ఒక చేతిలో తెల్ల కలువను దాల్చి ఉండెను. మనసును దోచడి మందహాసముతో చూచుచుండెను. గరుడిని మూపుపై పాదములను మోపి ఆసీనుడై ఉండెను. కంఠమున కౌస్తుభమని ప్రకాశించుచుండెను. కర్దముడు అట్టి రూపమును ఆకాశమును దర్శించి కోరిక నెరవేరిన వాడై దండం వలె నిలబడి నమస్కరించెను. చేతులు జోడించి నిలిచెను. భగవద్గుణములను ప్రతిపాదించు వాక్కులతో తన కోరికలను ఎరుక
పరచుచూ స్తుతించెను. స్తోత్రము చేయదగిన వాడవు నీవు, పరిపూర్ణ సత్వమయ గుణములు కలవాడవు. నీ దర్శనం వలన మా నేత్రములకు సిద్ధి చేజెక్కినది. దానిచే నీ దర్శనమనడి ఫలము మా నేత్రములకు లభించినది. యోగారూఢులైన సాత్వికులు ఇట్టి నీ దర్శనమును చేయవలనని కోరుచుందురు. అజ్ఞానముచే బుద్ధి చెడిన వారై సంసారమనడి సముద్రము దాటించుటలో నౌక అగు నీ చరణారవిందమును సేవించి దానిని కోరికలు కోరుచుందురు. కాని నీవు సంసారంలో వారు కోరడి కోరికలు వారికి నరకములు వంటివని ఎరింగియు వారి కోరికలను తీర్చకుండా ఉండలేక ఒసంగుచుందువు. నీ పాదపద్మముని నౌకగా ఎవరు ఆశ్రయించి సేవింపకోరుదురో వారికి దానిని కూడా ఒసంగుదువు. కోరికలు కోరరాదని నాకు తెలియను, కాని నేను కూడా కోరికలను కోరియే నిన్ను సేవించున్నాను. గార్హస్థ్యమును వృద్ధి పొందించుటకు సమానముగు శీలము గల భార్యను పొంది సంతతిని వృద్ధి పొందవలనని అట్టి భార్యను అనుగ్రహింపుమని కోరుటకు వచ్చినాను. నా మనసు దుష్టమైనదే. కల్పవృక్షం వలె కోరిన కోరికలన్నింటినీ తీర్చగల నీ వద్దకు వచ్చి ఇట్టి కోరికను కోరరాదని నాకు తెలియను. ప్రభు, వేదముని ఆజ్ఞారూపము. అది ముకుత్రాడు పోసి పశువును నడుపునట్లు ఈ లోకమును నడుపుచున్నది. దానిని అనుసరించియే లోకమంతయు ఆయా కోరికలతో కర్మలను ఆచరించి ధర్మార్థ కామములను ఆచరించుచుండును. నేను కూడా అట్టి సంసారులని అనుసరించి ఉన్నాను. నీవు నిర్మలుడవు, కాలస్వరూపుడవు. నీకు నేను ఆరాధన చేయుటకే జన్మించినాను. మా తండ్రియగు బ్రహ్మ ప్రజలను సృజింపమని ఆజ్ఞను సంగి నన్ను సృజించెను. అందుకే నేను గృహస్థుడనై ధర్మములచే నిన్ను ఆరాధించవలనని కోరుచున్నాను. నీవే కాలస్వరూపుడవు, కాలమే మనుషులు నడుపునది. నీవు అనుగ్రహించవలనని కోరుచున్నాను. నీవు అనుగ్రహించినచో ఆ కాలము నీకంటే ఇతరములైన వాటికి వెచ్చింపబడకుండా మంచిగా ఉపయోగపడును. అందుచే నీవు అనుగ్రహించి నీ ఆరాధనతో నేను ధర్మాచరణ చేసి కాలమును యోగ్యముగా వినియోగపరచునట్లు అనుగ్రహించుము. సంసారులను వారిని అనుసరించి ప్రవర్తించడి వారును నిన్ను ఆశ్రయించుందురు. కొందరు నీ గుణములను కీర్తించుట అనడి మధురమగు అమృతమును పానము చేసి దేహధర్మములకు ఆ జరామరణాదులను తొలగించుకొని వారుందురు. అట్టి వారికి నీ చరణములే ఆతపత్రమై ఆధ్యాత్మికాది తాపపున వేడి తగలకుండా చేయును. సంవత్సరము అను పరిమాణముతో జగత్తు యొక్క ఆయువును నరికి కొనిపోచున్న కాలచక్రము వారి ఆయువును నాశము చేయదు. ఆ కాలచక్రం యొక్క భ్రమణము ఎన్నడనూ ఆగదు. దాని ఇరుసు ఎన్నడనూ శిథిలము కాదు. అక్షరమగు బ్రహ్మయే దానిని ఇరుసుగా ఉండును. ఆ కాలచక్రమునకు అధిక మాసముతో 13 మాసములు ఆకుల వలె ఉండును. 360 రోజులు దానికి సాయపడుచుండునవే ఉండును. 6 ఋతువులు 6 వరుసలుగా నుండు నేములుగా ఉండును. చాతుర్మాస్యములు 3ను మధ్య నుండి కుంచం వలె ఉండును. ఇట్టి నీ స్వరూపము అగు కాలచక్రము సంసారుల ఆయుర్దాయమును ఛేదించుకొనుచూ సాగుచుండును. నీ గుణానుభవము చేయువారికి ఈ కాలము ఆయుర్దాయమును హరింపదు. నీ ఒక్కడివే అన్నింటినీ నీలో శక్తిరూపముగా ఉంచుకొని అద్వితీయుడవై సృష్టికి ముందు ఉంటివి. అప్పుడు చేతనులకు పురుషులు, అచేతనము ప్రకృతి, కాలము నీ శరీరముగా నీతోనే చేరి ఉండెను. అట్టి నీవే ఈ జగత్తును సృష్టించవలనని సంకల్పము గలవాడై నీ శరీరముగా నీకంటే వేరుగా ఉండని ప్రకృతిచే జీవులనే ఈ చేతనాత్మకమగు నామరూప విభాగములు గల జగత్తును సృష్టించుచున్నావు. నీవే రక్షించుచున్నావు. మరల నీవే నీలోనికి ఉపసంహరించుకున్నావు. సాలీడు తన శరీరములోనే తనకంటే వేరుగాక ఉన్న జిగురు పదార్థముతో దారములను సృజించుచు దానిలో తాను కొంతకాలము ఉండి మరల తనలోకే ఎట్టు ఉపసంహరించుకొనునో అట్లే నీవు ఈ జగత్తునకు మూలమై రక్షకుడవై మరల ఉపసంహరించు వాడవై ఉందువు. కనుక నీవే కోరికలను నెరవేర్చగలవాడవని నేను భార్యను కోరి నిన్ను ఆశ్రయించి తిని. నీవు నీ శరీరముగు ప్రకృతిని నీ సంకల్పముచే మార్చి అహంకారం మొదలగు వాటిని అన్నింటినీ సృష్టించితివి. నీ మాయ ఆవరించి నీ అనుగ్రహముచే దర్శనము లభించిన నీ నుండి నిన్నే కోరిక వేరొకటి కోరవలనడి కోరిక కలిగినది. నీవు మమ్ములను అనుగ్రహించుటయే ప్రధానమని భావించువాడవు. నీవు ఆనంద స్వరూపుడవు, ఆనందము గలవాడవు. నీకి జగత్తు సృష్టించుట చేతను రక్షించుట చేతను ఒక ప్రయోజనము లేదు. వినోదమునకై సృష్టించుచుందువు. నీ పాదమూలమునే ఆరాధించు వారికి
కోరికలను వర్షింపుచుందువు. అట్టి నీ పాదపద్మమును నమస్కరించుచున్నాను, అనుగ్రహింపుము అని ప్రార్థించాడు కర్దముని. తర్వాత విషయాన్ని మనం మళ్ళీ ఇంకా తెలుసుకుందాం. కర్దముని యొక్క స్తుతి విన్నాం మనం. జయ శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.